శంకర భగవత్పాదులు అజ్ఞానమనేటటువంటి చీకటికి సూర్యుని వంటి వారు. ఆయన పాదములు పట్టుకున్న వారికి అజ్ఞానమును తీసేస్తారు. గురుగీతలో ఒక మాట అంటారు, అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మామూలుగా ఈ కంటితో అందరం అన్నీ చూస్తాం. చూస్తున్నటువంటి కన్ను అశాశ్వతం. ఆ కన్ను ఏ శరీరమునందుందో ఆ శరీరము అశాశ్వతం. ఈ కన్ను చూస్తున్నవి అశాశ్వతం. ఈ కంటితో ఏది చూస్తున్నారో అది అశాశ్వతం. అది శాశ్వతంగా ఉండేది కాదు. ఈ కన్ను అశాశ్వతం. కానీ గురువుగారు ఏం చేస్తారంటే, అబ్బాయి ఇవన్నీ అశాశ్వతం రా, ఇది అజ్ఞానం రా, దీనికోసం భ్రాంతి పడిపోయి వ్యామోహపడిపోయి పాపపుణ్యాల జోలికి పోతున్నావు. మళ్ళీ మళ్ళీ కోట్ల జన్మలెత్తడానికి కావలసిన వంట ప్రతిరోజు ఎంత చేసేసుకుంటున్నావు. ఈ చేసేసిన పాపపుణ్యాలన్నీ అనుభవించాలి. మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ శరీరాలు ఇచ్చుకోవాలి. కాబట్టి వద్దు అని చెప్పి జ్ఞానాంజన శలాకయా ఆయన జ్ఞానము అన్న కాటుక పుల్ల పెట్టి కంటికి అందంగా కాటుక తీర్చిదిద్దినట్టు కన్ను తెరిపిస్తారు. అంటే జ్ఞాననేత్రాన్ని తెరుస్తారు.